సినిమాలో వచ్చే ట్విస్టులు తలదన్నేలా ఏపీ నకిలీ లిక్కర్ తయారీ కేసులో అన్ని మలుపులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కేసులో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ పేరు తెరపైకొచ్చింది. ఇబ్రహీంపట్నంలో నకిలీ లిక్కర్ తయారీ చేయమని జోగి రమేష్ చెప్పారంటూ జనార్దన్ రావు వీడియో రిలీజ్ చేశారు. జోగి రమేష్ ఆదేశాలతోనే లిక్కర్ తయారీ చేశామంటున్నాడు. జోగి రమేష్ గారి ఆధ్వర్యంలోనే నేను ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్, బయట నుంచి తెచ్చుకొని. అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అదంతా ఆగిపోయింది సార్. మళ్ళీ మొన్న టీడీపీ గవర్నమెంట్ రాగానే అది ఆగిపోయింది సార్. అసలు ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికి ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం. ఆ తర్వాత మన ఏప్రిల్లో 2025 ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారు నన్ను కాంటాక్ట్ చేసి మాట్లాడదాం రమ్మంటే నేను వాళ్ళ తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్. టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం బురద చల్లాలి, వాళ్ళకి యాడ్ చేయాలి, మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా, చేశారు కదా, వాళ్ళందరినీ మళ్ళీ పిలిచి లేలే పెట్టన్నారు సార్. నేను ఇబ్రహీంపట్నం అనుకున్నాను సార్. తర్వాత నేను మా క్లాస్మేట్ జయచంద్రారెడ్డి తమ్ముడుపల్లి అని తెలిసేటప్పటికి చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం, చంద్రబాబు గారిని బ్యాన్ చేయడానికి అక్కడ చేద్దాము. నేను అక్కడ వైన్ షాప్లో వాళ్ళకి వచ్చి వాళ్ళు చేసుకోలేకపోతే నేను తీసుకుంటున్నానని చెప్పి జోగి రమేష్ గారు చెప్పాను సార్. మరోవైపు జనార్దన్ రావు వీడియోపై జోగి రమేష్ స్పందించారు. కుట్రలో భాగంగానే తనను ఇరికిస్తున్నారు అంటున్నారు ఆయన. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబుకు జోగి రమేష్ సవాలు విసిరారు. వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేయాలన్నారు. టీడీపీ నేతల మీద కేసు తప్పుదో పట్టించడానికే తన పేరు తెర మీదకి తీసుకొచ్చారని చెప్తున్నారు. అటు నకిలీ లిక్కర్ తయారీ కేసులో జనార్దన్ రావు రిమాండ్లో ఉన్నాడు. విచారణలో భాగంగా మరింకెంతమంది పేర్లు బయటకు వస్తాయోనని కొంతమంది వైసీపీ నేతల్లో వణుకు మొదలైంది. ఈ కేసులో గన నేను చంద్రబాబు నాయుడు ఆరోపించినట్టుగా నేను దీనిలో ఇన్వాల్వ్ అయి ఉంటే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. మనకి కుటుంబం ఉంది, జోగి రమేష్కి కుటుంబం ఉంది. వాళ్ళ పిల్లోడిని అన్యాయంగా ఆల్రెడీ ఒక కేసులో ఇరికించేశావు. రెండో కేసులో రాజకీయంగా చూసుకోవాలి, కానీ ఇటువంటి పనికి మాలిన కేసులు ఎట్లా పెడతావు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి వాళ్ళ భార్య అడుగుతో లేదో మీడియా మిత్రులు ఒకసారి అడగమని చెప్తా ఉన్నాం. ఏపీలో నకిలీ లిక్కర్ కేసుకు సంబంధించి ట్విస్టుల మీద ట్విస్టులు నెలకొంటున్నాయి. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, చెప్పండి, అటు జనార్దన్ రావు ఇచ్చిన వీడియో స్టేట్మెంట్ గమనించినట్లయితే జోగి రమేష్ పేరు తెరపైకి వస్తుంది. అందుకు సంబంధించి ఆయన కూడా రియాక్ట్ అయ్యారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఎస్ అండి, ఈ కల్తీ లిక్కర్ స్కామ్లో ఏమనుకున్నటువంటి అద్దేపల్లి జనార్దన్ నిన్న విడుదల చేసినటువంటి ఆ వీడియో పెద్ద సంచలనంగా మారిందని తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కేవలం తంబాళపల్లి ఇన్ఛార్జి జయచంద్రారెడ్డితో మాత్రమే అద్దేపల్లి జనార్దన్ సంబంధాలు ఉన్నాయి. టీడీపీకి సంబంధించిన నేతల ద్వారానే ఇదంతా జరిగిందని ఇప్పటివరకు వైసీపీ ఆరోపణలు చేస్తూ వస్తుంది. వైసీపీ అనేక కార్యక్రమాలకి శ్రీకారం చుడుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఒక సంచలన వీడియో రిలీజ్ చేసి ఈ మొత్తం ఇబ్రహీంపట్నంలో బయటపడ్డటువంటి లిక్కర్కు సంబంధించిన కల్తీ లిక్కర్కు సంబంధించినటువంటి వ్యవహారంలో జోగి రమేష్ పాత్ర ఉంది. ఆయన చెప్తేనే ఇబ్రహీంపట్నం వేదిక తాను కల్తీ లిక్కర్ తయారు చేశానంటూ అద్దేపల్లి జనార్దన్ చెప్పడంతో ఇప్పుడు ఈ కేసు వైసీపీ వైపు టర్న్ తీసుకుందని చెప్పాలి. ఎందుకంటే కూటమి నేతలు మొదటి నుంచి చెప్తూ ఉన్నారు, టీడీపీకి సంబంధించినటువంటి నేతలు ఎవరు లేరు, ఇదంతా గత ప్రభుత్వ హయాం నుంచే జరుగుతుంది అనేది కూటమి నేతలు చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు విచారణలో అదే అంశాలు బయటకు వస్తున్నాయి. మొన్న రిమాండ్ రిపోర్ట్లో కూడా అద్దేపల్లి జనార్దన్ కొన్ని సంచలన విషయాలు చెప్పడం జరిగింది. ఈ కల్తీ లిక్కర్ స్కామ్ ఎప్పటి నుంచి మొదలైంది, ఎక్కడి నుంచి మొదలైందనే అంశాలు చెప్పారు. 2021 నుంచే అటు ఇబ్రహీంపట్నం వేదికగా ఈ కల్తీ లిక్కర్ స్కామ్ చేశామని రిమాండ్ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే విషయానికి సంబంధించి అప్పుడు సహకరించినా లేకపోతే అప్పటి నుంచి సహకరిస్తున్నటువంటి జోగి రమేష్ తనకు సహకరిస్తున్నారు. జోగి రమేష్ ఆదేశాల మేరకే కల్తీ లిక్కర్ తయారు చేస్తున్నట్టు ఆయన వీడియోలో చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పాలి. అయితే ఇప్పుడు అద్దేపల్లి జనార్దన్ కేవలం రిమాండ్లోనే మాత్రం ఉన్నారు. ఇప్పుడు కోర్టులో ఎక్సైజ్ పోలీసులు కస్టడీ కూడా
పిటిషన్ వేసే అవకాశం కనబడుతుంది. కస్టడీ తీసుకున్న తర్వాత ఇంకెంతమంది పేర్లు బయటకు వస్తాయి, ఇంకెంతమంది సంచలన విషయాలు బయటకు వస్తాయని ఒక ఆసక్తికర చర్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతుంది. ఇప్పటికే కల్తీ లిక్కర్ వ్యవహారం పైన రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అవడంతో పాటు వేగంగా చర్యలు తీసుకుంటుంది. రెండోది, ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి ఈ కల్తీ లిక్కర్ నివారణకు ఒక ప్రత్యేక యాప్ తీసుకొస్తున్నామని ఆయన వివరాలు కూడా వెల్లడించిన నేపథ్యంలో ఇప్పుడు ఈ కేసునంతా ఆషామాషిగా వదిలే ప్రసక్తి లేదనేది కూటమి నేతలు చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు జోగి రమేష్ పేరు తెర మీదకి వచ్చింది కాబట్టి జోగి రమేష్ మీద ఖచ్చితంగా పోలీసులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఆయన ఈ కేసులో అరెస్టు చేస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఒకవేళ జోగి రమేష్ అరెస్ట్ అయితే ఇంకా నెక్స్ట్ ఎవరు ఈ కేసులో ఇంకెవరున్నారు ఏంటనేది బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఈ కేసులో కల్తీ లిక్కర్ కేసులో అద్దెపల్లి జనార్దన్ ఇస్తున్నటువంటి సమాచారం మేరకు ఎక్సైజ్ శాఖ అధికారులు వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతి వ్యక్తిని అరెస్ట్ చేయడం, వాళ్ళ ద్వారా మరింత సమాచారం రాబట్టి ఈ కేసుని వేగవంతంగా విచారణ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఇప్పుడు అద్దెపల్లి జనార్దన్ ఎవరి పేర్లు బయట పెడతారు, టీడీపీ నేతలు కూడా కొంతమంది భయపడుతున్నట్టు తెలుస్తుంది. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా టీడీపీ నేతలతో ఎవరితోనైనా సత్సంబంధాలు అద్దెపల్లి జనార్దన్కు ఉన్నాయా, లేకపోతే గతంలో 2021 నుంచి 24 మధ్య కేవలం జోగి రమేష్తో మాత్రమే సంబంధాలు ఉన్నాయి, ఇంకా ఎవరితోనైనా సంబంధాలు ఉన్నాయనే కోణంలో కూడా ఇప్పుడు పోలీసులు విచారణ చేస్తున్న నేపథ్యంలో మరికొంతమంది పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఇది ఇక్కడతో ఆగేది కాదు, ఇంకా చాలా పెద్ద కుంభకోణం వెనకాల ఉన్నది అనేది పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. ఆ కోణంలోనే విచారణ కూడా సాగిస్తున్నారు. రాజేష్ చెప్పండి, అయితే ఇప్పుడు జోగి రమేష్ పేరు బయటకు వచ్చింది, మరికొంతమంది పేర్లు కూడా బయటకు వచ్చే నేపథ్యంలో వైసీపీ నేతలు అయితే వణుకు వస్తున్నట్టు ఉంది, అటు టీడీపీ నేతలు కూడా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు, వైసీపీ నేతలు అంటూ ఆరోపిస్తున్నారు. ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా ఇప్పుడు జోగి రమేష్ పేరు వచ్చింది కాబట్టి భవిష్యత్తులో ఇంకా ఎవరి పేర్లు వస్తాయని ఒక ఉత్కంఠ కనబడుతున్నప్పటికీ అంటే వైసీపీ మాత్రం చాలా స్ట్రాంగ్గా చెబుతుంది ఈ కేసుతో మాకు సంబంధం లేదు, ఇది కేవలం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి స్కామ్ అని చెప్తుంది. అందులోనూ భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ లిక్కర్ వ్యతిరేకంగా అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలకి ఆ పార్టీ పిలుపునిచ్చింది, నిరసన కార్యక్రమాలు కూడా చేస్తుంది. ఈ నేపథ్యంలో జోగి రమేష్ సంబంధించినటువంటి వీడియో రావడం, జోగి రమేష్ దాని మీద స్పందించడం, ఈ పరిణామాల నుండి కూడా కొంత వైసీపీకి ఇబ్బంది కలిగించే అంశాలుగా కనబడుతున్నాయి. మరోవైపు ఇప్పటివరకు ఇది కూటమి ప్రభుత్వంలోనే జరిగింది, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కల్తీ లిక్కర్ మొదలైందని చెప్పుకున్నటువంటి వైసీపీకి ఇది కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం కనబడుతుంది. మరో అంశం ఏంటంటే కూటమి నేతలు మొదటి నుంచి చెప్తున్నారు ఇది వైసీపీ సంబంధం ఉన్నటువంటి కేసు, మాకు ఎక్కడా సంబంధం లేదని చెప్తున్నారు. ఈ కేసులో చర్యలు తీసుకుంది మేము, ఈ కేసులో కల్తీ లిక్కర్ పట్టుకుంది మేము, పార్టీ ఇన్ఛార్జి ఈ కేసులో ఉన్నాడని తెలిసిన తర్వాత అతని పార్టీ నుంచి బహిష్కరించింది మేము, మా నిజాయితీ నిరూపించుకున్నామని కూటమి నేతలు చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి కీలక నేత మాజీ మంత్రి జోగి రమేష్ పేరు రావడంతో కూటమి నేతలు మళ్ళీ అదే చెప్తున్నారు, ఈ కేసుతో మాకు సంబంధం లేదు, వైసీపీ హయాంలో ఇది మొదలైందని కూటమి నేతలు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్. మొత్తంగా ఏపీ నకిలీ లిక్కర్ కేసుకు సంబంధించి తాజాగా జనార్దన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ పోలీసులు వీడియో రికార్డ్ చేశారు. అందులో ప్రధానంగా జోగి రమేష్ పేరు ప్రస్తావించడం జరిగింది. ఇంకా ఎంతమంది పేర్లు బయటికి వస్తాయి అన్న దాంతో వైసీపీ